హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో, మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకి వచ్చాను. అది కూడా హోమ్‌మేడ్ సోప్స్. ఇంట్లోనే ఈజీగా హోమ్‌మేడ్ సోప్స్ ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు వీడియో. సో, ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన ఐటెమ్స్ చూసుకుందాం. లికోరైస్ పౌడర్, ఎసెన్షియల్ ఆయిల్. ఇది లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్. కేవలం ఫ్రాగ్రెన్స్ కోసం అయితే యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ ఎసెన్షియల్ ఆయిల్ ఉంటే అది యూస్ చేసుకోండి. నేను టీ ట్రీ అండ్ లావెండర్ అయితే యూస్ చేస్తున్నాను. అండ్ ఇది నలుగు పిండి ఇంట్లోనే ప్రిపేర్ చేసింది. అండ్ మన ఛానల్‌లో ఆల్రెడీ ఉంది. అండ్ ఇది సోప్ మౌల్డ్స్ అండ్ ఇదేంటంటే సోప్ బేస్. ఇది నేను ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను. 150 రూపీస్ ఎంతో పడింది. అండ్ అమెజాన్‌లో కూడా ఉంది. ఆల్మండ్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఈ సోప్ బేస్‌తో నాకు ఆల్మోస్ట్ 5 సోప్స్ అయితే ప్రిపేర్ అయ్యాయి. దీనికి ముందు కూడా నేను ఆల్రెడీ ఒకసారి ప్రిపేర్ చేశాను. అండ్ ఫస్ట్ అయితే మనం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. సో, చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా వీలైనంత వరకు చాలా చిన్న పీసెస్ కట్ చేసుకుంటేనే బెటర్. ఎందుకంటే త్వరగా కరుగుతుంది కాబట్టి. ఎప్పుడు కూడా నేను నా కోసమే ప్రిపేర్ చేసుకునేదాన్ని. ఈసారైతే మా పాప కోసం కూడా ప్రిపేర్ చేశాను. సో, అది ఎలానో అనేది కూడా చూపిస్తాను. ఇప్పటి వరకైతే మా పాపకి యూజ్ చేసిన వాటికి ర్యాషెస్ అయితే ఏమీ రాలేదు. సో, యూజ్ చేశాకే నేను మీకైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. కూడా న్యాచురల్‌గా ఎలా ప్రిపేర్ చేశాననేది కూడా చూపిస్తాను. ఈ సోప్ ప్రిపేర్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 2 అవర్స్ అయితే పట్టింది. త్వరగా అయిపోతదని నేను చెప్పట్లేదు. మనం ఏదైనా వీడియోలో చూసేటప్పుడు ఈజీగానే అనిపిస్తుంది. బట్ అది రియాలిటీగా చేసేటప్పుడే ఎంత కష్టం అనేది తెలుస్తుంది. మీరు చాక్‌తో అయినా కట్ చేసుకోవచ్చు. ఆర్ వీడియోలో చూపిస్తున్నట్టు స్లైసర్‌తో అయినా కట్ చేసుకోవచ్చు. మీరు ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకుంటేనే మంచిది. ఈజీగా కరుగుతుంది. చూపించడం కోసమని ఈ ఆప్షన్ చూపిస్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. సక్సెస్ అయిన ప్రాసెస్ కూడా చూపిస్తాను. అలాగే ఫెయిల్ అయిన ప్రాసెస్ కూడా చూపిస్తాను. అండ్ కొన్ని టిప్స్ కూడా చెప్తాను. ఎలా చేస్తే మంచిగా వస్తుంది, ఏమేం చేయకూడదు అనేది ఫుల్ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కొన్నిసార్లు మనం ఎంత మంచిగా చేసినా ఫెయిల్ అయితే అవుతుంటాయి. సో, ఆ ఫెయిల్ అయితే జరగకుండా టిప్స్ అయితే చెప్తాను. అట్‌లీస్ట్ మీకైనా యూజ్ అవుతుంది. ఈసారి అయితే 4 సోప్స్ చేశాను. అందులో ఒక సోప్ అయితే ఫెయిల్ అయింది. సో, దానికి రీజన్ కూడా చెప్తాను. పిండి ఎంత మంచిదో అందరికీ తెలుసు. అలానే డైలీ అప్లై చేయాలి అనుకున్న టైం అయితే ఉండదు కదా! సో, అందులోనూ ఈ ఎండాకాలంలో ఈ సమ్మర్‌లో ఏంటంటే పిండి పెట్టుకుంటే మంటగా అనిపిస్తుంది. అసలు పెట్టుకోబుద్దెయ్యదు. మా పాపకి పిండి రాస్తానంటే పరిగెడుతుంది. అందుకని పిండితో సోప్ ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే ఈ సమ్మర్ వల్ల వచ్చే ట్యాను పోతుంది. పిండి కూడా రాసినట్టు ఉంటుంది అని చెప్పి ఈ ప్రాసెస్ అయితే యూజ్ చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి మా పాపకి ఐదర్ హిమాలయ ఆర్ నలుగు పిండి మాత్రమే యూస్ చేసేదాన్ని. మార్కెట్‌లో దొరికే రకరకాల సోప్స్ అయితే ఇప్పటి వరకు యూస్ చేయలేదు. వాటితో నేను ప్రయోగం కూడా చేయలేదు. ఎందుకంటే వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది కదా! సో, అందుకని ఈసారి అయితే నలుగు పిండితోనే సోప్ చేద్దాము అని చెప్పేసి అయితే పెద్దవాళ్ళు అవుతుంటారు కదా! మట్టిలో ఆడుకోవటం, సమ్మర్ వల్ల వచ్చే ట్యాన్, మట్టి అంతా కూడా ఒంటికి పడుతుంది. సో, నలుగు పిండి కూడా అప్లై చేయని వాళ్ళకి ఈ ప్రాసెస్ అయితే మంచిగా యూజ్ అవుతుంది. మంచి రిజల్ట్ అయితే నాకు అనిపించింది. అండ్ చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా మాక్సిమం నేను అన్నీ కూడా చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్నాను. మీకు ఇంకా కావాలి అనుకుంటే ఇంకా చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసుకోవచ్చు. సోప్ బేస్‌ని పీసెస్‌గా కట్ చేసుకొని నెక్స్ట్ సోప్ మౌల్డ్ ఉంటుంది కదా! దానికి ఆయిల్ అయితే మంచిగా గ్రీస్ చేసుకోండి. నేను ఇక్కడ ఆల్మండ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. మీరు కోకోనట్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఫస్టే అన్నీ రెడీగా ఉంచుకుంటే మనం వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. గ్రీస్ ఎందుకు చేస్తున్నామంటే మన సోప్ తీసేటప్పుడు ఈజీగా అనేది వచ్చేస్తుంది దేనికి అంటకుండా. కోకోనట్ బదులు ఆల్మండ్ ఆయిల్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే కోకోనట్ ఆయిల్ స్మెల్ అనేది రాదు కదా! సో, అందుకని ఆల్మండ్ ఆయిల్ అయితే మంచి స్మెల్ వస్తుంది. ఆల్మండ్ ఆయిల్ పడకపోయిన వాళ్ళు కోకోనట్ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. గ్రీస్ చేశాక ప్యాన్‌లో గానీ, కడాయిలో గానీ మనం వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడ మనం డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ అనేది యూజ్ చేస్తున్నాము. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ సోప్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ పాపకు ప్రిపేర్ చేశాక నాకైతే ప్రిపేర్ చేస్తాను కాబట్టి కొంచెం సోప్ బేస్ వేసుకొని ఇక్కడ నేను డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ అయితే యూస్ చేస్తున్నాను. మీరు ఎట్ ఏ టైమ్ యూస్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం పెద్ద గిన్నె తీసుకొని సోప్ బేస్ అంతలోనే వేసుకొని మీరు కొంచెం లోతున్నది అయితే తీసుకొని మీరు ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వచ్చు. రాసుకుంటే ఓవర్ వైట్ అయిపోతామని అయితే నేను చెప్పట్లేదు. మన ఒరిజినల్ కలర్ వస్తుంది అండ్ మన బాడీకి ఉన్న ట్యాన్ అయితే మంచిగా రిమూవ్ చేస్తుంది. ఏ వీడియో అయినా మంచిగా రిజల్ట్ ఉంది అంటేనే వీడియో పోస్ట్ చేస్తాను. లేకపోతే అసలు పోస్ట్ చేయను. గ్యాస్ అనేది మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని సోప్ బేస్ అనేది మంచిగా కరగనివ్వాలి. హోల్డర్‌తో సోప్ బేస్ గిన్నెని పట్టుకొని కలుపుతూ ఉండాలి. ఒకవేళ కలపకపోతే గట్టి అయిపోతుంది. ఇక్కడ మీరు విస్కర్‌తో అయినా కలపొచ్చు ఆర్ ఎనీ స్పూన్‌తో అయినా కలుపుకోవచ్చు. కలుపుతూ ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా.
సోప్ బేస్ కరుగుతున్న దాన్ని బట్టి మీరు గ్యాస్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. కొన్నిసార్లు హైలో పెట్టుకొని కొన్నిసార్లు ఏంటంటే మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని గ్యాస్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా! నేను సోప్ బేస్ బట్టి నేను గ్యాస్ అనేది అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఓవర్‌గా బాయిల్ అయిపోతే మళ్ళీ చేతి మీద తుల్లుతుంది. సో, వాటర్ బాయిల్ అయ్యే కొద్దీ మీరు గ్యాస్ అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి. సో, చూసారు కదా! సోప్ బేస్ అయితే మంచిగా కరిగిపోయింది. సో, ఇప్పుడేంటంటే నలుగు పిండి అనేది నేను ఇక్కడ 1 ½ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. సోప్ బేస్ క్వాంటిటీ బట్టి నలుగు పిండి వేసుకోవాలి. ఎక్కువ వేసేసినా సరే ఇక టైట్‌గా అయిపోతుంది. సోప్ బేస్ అనేది సరిగ్గా కరగదు. అండ్ ఇక్కడ నలుగు పిండి వేసిన వెంటనే మంచిగా కలుపుకోవాలి ఉండలనేది లేకుండా. నేను ఫస్ట్ టైం చేసిన మిస్టేక్ ఏంటంటే నలుగుపిండి సెపరేట్‌గా వాటర్‌లో కానీ కలిపేసి నలుగుపిండి అప్పుడు వేసేదాన్ని. సో, అప్పుడు సోప్ అనేది త్వరగా పాడైపోయింది. బట్ ఇక్కడ ఏంటంటే మీరు డైరెక్ట్‌గా నలుగుపిండి సోప్ బేస్‌లోనే వేసి కలపాలి. సో, అప్పుడేంటంటే సోప్ కూడా మంచిగా అవుతుంది, టైట్‌గా అవుతుంది. అండ్ నలుగుపిండి ఉండలు లేకుండా కలిసిన తర్వాత ఇక్కడ నేను ఆల్మండ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను పాప కోసం. మంచి స్మెల్ వస్తుంది. అలాగే మాయిశ్చరైజర్ కూడా బావుంటుంది. నార్మల్‌గా మీరు స్కిన్‌కి ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేస్తే జిడ్డు జిడ్డుగా అనిపించదు. అదే కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తే జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది. బట్ కొందరికి ఆల్మండ్ ఆయిల్ పడదు కదా! సో, అలాంటప్పుడు కోకోనట్ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆల్మండ్ ఆయిల్ మంచి ఫ్రాగ్రెన్స్ కోసం అలాగే స్కిన్ మాయిశ్చరైజ్ చేస్తదని చెప్పి యూజ్ చేస్తున్నాను. కోసం కాబట్టి ఇంకే ఆయిల్స్ కూడా యూజ్ చేయట్లేదు. ఆల్మండ్ ఆయిల్ కూడా వేసాక ఒక 5 మినిట్స్ అయితే మంచిగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. అండ్ వెంటనే కూడా ఆల్రెడీ గ్రీస్ చేసిన సోప్ మౌల్డ్‌లో అయితే వేసుకోవాలి. 2 మినిట్స్ లేట్ చేసినా సరే గట్టి అయిపోతుంది. అండ్ నెక్స్ట్ అయితే నా కోసం ప్రిపేర్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఏంటంటే నేను ఎసెన్షియల్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. సేమ్ బౌల్ ఆల్రెడీ మిగిలింది కదా సోప్ బేస్. సో, ఇక్కడ ఓన్లీ నేను ఆల్మండ్ ఆయిల్ ఆల్రెడీ అన్ని యూజ్ చేశాను కాబట్టి ఓన్లీ ఎసెన్షియల్ ఆయిల్ 2-3 డ్రాప్స్ అయితే వేసుకోవచ్చు. ఇక్కడ నేను లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ వేస్తున్నాను. మీకు కావాలి అంటే ఇంకే ఎసెన్షియల్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ విస్కర్‌కి అంటున్న సోప్ బేస్ అంతా తీసి మళ్ళీ అది కూడాను బాయిల్ చేస్తున్నాను. మంచిగా కరిగించుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ మనం గ్రీస్ చేసుకున్న మౌల్డ్‌లో అయితే వేసుకోవాలి. పాప కోసం అయితే నేను ఎసెన్షియల్ ఆయిల్ అయితే ఏమి యూజ్ చేయలేదు. బట్ నా కోసం ఎసెన్షియల్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. చూసారు కదా! ఈ బేస్ కూడా మంచిగా కరిగిన తర్వాత మౌల్డ్‌లో అయితే వేసుకోవటమే. సోప్ బేస్ చల్లగా అయ్యే కొద్దీ కొంచెం టైట్ అయితే అయిపోతుంది. అందుకే చెప్పాను. సో, వేడిగా ఉండేటప్పుడు వేసుకుంటే ఏంటంటే షేప్స్ కూడా కరెక్ట్‌గా వస్తుంది. వేసిన తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోండి. ఏవైనా ఎక్కడైనా లంప్స్ ఉంటే ఏంటంటే కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ అయిపోతుంది. ఇక్కడేంటంటే నేను ఇంకో సోప్ ప్రిపేర్ చేయాలి కాబట్టి మళ్ళీ వేరే ఒక బౌల్‌లో అయితే సోప్ బేస్ వేసుకుంటున్నాను. అండ్ ఇక్కడేంటంటే ఓన్లీ సింగిల్ సోప్ మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను. అందుకే దానికి తగ్గట్టు సోప్ బేస్ వేసుకుంటున్నాను. ఇక్కడేంటంటే నేను ఒక 2-3 మిస్టేక్స్ చేశాను. సో, అదైతే మీరు అబ్జర్వ్ చేయండి. వీడియో ఫుల్‌గా చూడండి. మీకు క్లారిటీ వస్తుంది. నేను చెప్తాను. ఇది కూడా సేమ్ ప్రాసెసే. డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ అయితే యూజ్ చేశాను. సోప్ బేస్ అయితే మంచిగా కరిగిన తర్వాత ఇక్కడ నేను లికోరైస్ పౌడర్ అయితే యూస్ చేస్తున్నాను. ఇది 1 స్పూన్ అయితే వేసుకున్నాను. సోప్ బేస్ కొంచెం ఉంది కాబట్టి ఇక్కడ నేను 1 స్పూనే యూస్ చేస్తున్నాను. బట్ లికోరైస్ పౌడర్ చాలా మంచిది. ఫేస్ ప్యాక్ కానీ బాడీ ట్యాన్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఏంటంటే కొంచెం మూలికల వాసన వస్తుంది. బట్ చాలా మంచిది. ఫేస్‌కి కానీ బాడీకి కానీ డార్క్ స్పాట్స్ కానీ యాక్నీ మార్క్స్ ఏవైనా ఉంటాయి కదా! సో, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇది కూడా సేమ్ లికోరైస్ పౌడర్ వేసిన తర్వాత మంచిగా ఉండలు లేకుండా అయితే మంచిగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలిసాక నేను ఇక్కడ ఆల్మండ్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను. ఆల్మండ్ ఆయిల్ ప్లస్ ఎసెన్షియల్ ఆయిల్ 2-3 డ్రాప్స్ యూస్ చేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. మనకి లికోరైస్ పౌడర్ అమెజాన్‌లో కానీ ఫ్లిప్‌కార్ట్‌లో కానీ దొరుకుతుంది. నేను ఇది పర్పుల్‌లో అయితే తీసుకున్నాను. పర్పుల్‌లో కూడా మంచి ఆఫర్స్ అయితే జరుగుతుంటాయి. ప్యాకెట్ 86 రూపీస్‌కి అయితే వచ్చింది. అండ్ ఇక్కడ చూసారు కదా!
కొంచెం సోప్ బేస్ అనేది టైట్ అయిపోయింది. ఎందుకంటే బౌల్ పెద్దదయిపోయింది అండ్ సోప్ బేస్ అనేది కొంచెం కాబట్టి. సో, నేను మళ్ళీ వేరొక బౌల్‌లో అయితే సోప్ బేస్ అనేది మెల్ట్ చేసుకున్నాను. డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ యూజ్ చేసుకొని మళ్ళీ లికోరైస్ పౌడర్ వేసి సేమ్ ప్రాసెసే రిపీట్ చేశాను. అండ్ ఆ సోప్ బేస్ ఏం చేశాననేది వీడియో లాస్ట్‌కైతే చూపిస్తాను. ఇక్కడేంటంటే సోప్ బేస్‌కి తగ్గట్టు బౌల్ అయితే మనం యూజ్ చేయాలి. ఒకవేళ సోప్ బేస్ తక్కువగా ఉండి బౌల్ పెద్దది యూజ్ చేసాము అంటే సోప్ బేస్ అనేది కరుగుతుంది గానీ టైట్‌గా అయిపోతుంది. నేనిది ఇక్కడ చేసిన మిస్టేక్. నేను రెగ్యులర్‌గా చేస్తుంటాను. బట్ అయినా సరే మిస్టేక్స్ జరుగుతుంటాయి అని చెప్పాను కదా! మళ్ళీ వేరొక గిన్నెలో తీసుకొని మళ్ళీ లికోరైస్ సోప్ అయితే ప్రిపేర్ చేశాను. లాస్ట్ సోప్ బేస్ అయితే నేను పారేయలేదు. ఏం చేశాననేది లాస్ట్‌కి వీడియో వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది కూడా మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. లికోరైస్ పౌడర్ అయితే పాపకైతే యూజ్ చేయట్లేదు. ఓన్లీ పెద్దవాళ్ళ కోసమే. వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడైతే పాపకి లికోరైస్ పౌడర్ మీద అయితే ఏమీ యూజ్ చేయట్లేదు. ఓన్లీ నలుగు పిండి మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇది కూడా సేమ్ ఫుల్‌గా కరిగిన తర్వాత సోప్ మౌల్డ్‌లో అయితే వేసుకోవటమే. నాకు తెలిసి మీకు ఈ వీడియో చూస్తే క్లారిటీ వస్తుంది, అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఏవైనా డౌట్స్ గానీ, అర్థం కాకపోతే నాకు కమెంట్ చేస్తే నేను మళ్ళీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లాస్ట్‌కి సోప్ బేస్ ఏం చేశానని చెప్తానన్నాను కదా! అండ్ లాస్ట్‌కి అయితే మిగిలిన సోప్ బేసెస్ అంతా ఉంది కదా! ఆల్రెడీ నలుగుపిండి సోప్ బేస్ అండ్ అదంతా. సో, అది కూడా డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ యూజ్ చేసుకొని ఇలా చేత్తో అయితే మౌల్డ్ చేసుకున్నాను. ఎందుకంటే అది కరగలేదు, గట్టిగా అయిపోయింది. బట్ అదంతా కరిగించి ఏంటంటే చేత్తోనైతే మౌల్డ్ చేసుకున్నాను. ఇంకోటేంటంటే మనం ఇక్కడ వాటర్ అనేది పూర్తిగా టచ్ అవ్వకూడదు సోప్ బేస్‌లో. సోప్ బేస్‌లో వాటర్ గాని టచ్ అయిందంటే పాడైపోతుంది. అన్నీ ప్రిపేర్ చేసేసరికి సోప్ బేస్ అంతా మాక్సిమం చల్లగా అయిపోయింది. బట్ ఇదేంటంటే 1 డే ఫుల్‌గా ఆరిపోతే ఇంకా మంచిగా ఉంటుంది. సో, మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇదైతే నెక్స్ట్ డే ఫ్రిడ్జ్‌లో అయితే నేనేం పెట్టలేదు. బయటే పెట్టేశాను. సో, మంచిగా ఎండిపోయింది. ఇప్పుడు మీకు సోప్స్ అనేవి తీసి చూపిస్తాను. ఇది హ్యాండ్‌తో చేసిన సోపు మౌల్డ్ చేశాను చూసారు కదా! చాలా మంచిగా వచ్చింది. పాడవలేదు. బట్ షేప్ కొంచెం వేరేగా వచ్చింది గానీ మనం ఇది సోప్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు విరిపి చూపిస్తున్నాను. విరగట్లేదు కూడా. సమ్మర్‌లోనే కాదు వింటర్‌లో గానీ, వర్షాకాలంలో కూడా యూజ్ చేసుకోవచ్చు. సోప్ మౌల్డ్ చేసిన తర్వాత మనం ప్లాస్టిక్ కవర్‌లో గానీ ఆర్ ఎనీ ప్లాస్టిక్ పాలిథీన్ కవర్‌లో గానీ వ్రాప్ చేసుకొని మనం స్టోర్ చేసుకుంటే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. పాడవవు కూడాను. ఎక్కువగా లిమిట్ మీదే సోప్ ప్రిపేర్ చేస్తాను. ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసేదానికన్నా అవసరానికి తగ్గట్టు ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే బెటర్. మంత్స్‌కి ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా సరిపోతుంది. చూసారు కదా! మంచి షేప్‌తో అయితే వచ్చేసింది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఈ హోమ్‌మేడ్ సోప్స్ ఇంట్లో ప్రిపేర్ చేయండి. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మీకు కూడా మంచిగా వస్తుంది. నాకు తెలిసి అందరికీ ఈ సోప్ బేస్ ప్రిపేర్ చేసే ఉంటారు. వీడియో తెలియని వారి కోసమే. చూసారు కదా! పిల్లల కోసం హోమ్‌మేడ్ సోప్ ఎలా ప్రిపేర్ చేయాలో, అలాగే పెద్దవారి కోసం హోమ్‌మేడ్ సోప్ ఎలా ప్రిపేర్ చేయాలో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ బై బై.